సో మీరు ఇందాక ప్రోమో చూసినట్టున్నారు కదా నిన్న. సో ఈరోజు మేము ఫుల్ వీడియో హోమ్ టూర్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు మేము మా చిన్న లిటిల్ గార్డెన్ చూపించబోతున్నాం. సో అటు సైడ్ కొంచెం ఉన్నాయి, ఇటు సైడ్ కొంచెం ఉన్నాయి. సో ఒకసారి మీరు చూసేయండి. ఇక్కడ కొంచెం వర్షం పడుతున్నట్టు ఉంది కొంచెం. లైక్ నెక్స్ట్ టైం మేము ఫుల్ వీడియో మీకు చూపిస్తాము. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మా బాల్కనీ చూపిస్తాను, చూడండి. అండ్ కొంచెం రైనీగా ఉంది కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది. సో ఇప్పుడు వస్తే మీకు లెమన్ ప్లాంట్ కనిపిస్తుంది. ఒకసారి చూపించండి, జూమ్ చేసి చూసారా, ఇది లెమన్ ట్రీ. సో ఇట్లా ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ మేము కూర్చుంటాం. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం. సో విల్ గో ఇన్సైడ్. సో ఇదండి మా హాల్. ఒకసారి లుక్ వేసుకోండి మొత్తం. సో ఇటు వచ్చేస్తే ఒక చైర్ పెట్టాము కొంచెం లుక్ కోసం. అండ్ ఇక్కడ మా టెడ్డీ కూడా ఉంది. హాయ్ హాయ్. సో మా టెడ్డీ కూడా ఇక్కడ కూర్చుంటుంది ఎప్పుడు. సో ఇది మా డాడీ ఎప్పుడైనా టీవీ చూసినప్పుడు కానీ ఎప్పుడైనా స్టడీ టైంలో ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుని బైబిల్స్ అనేవి ఏమైనా చదువుకుంటారు. సో ఇటు వచ్చేస్తే ఒక టేబుల్ వచ్చింది. దాని తర్వాత చిన్న పాట్స్, అంటే ఇంట్లో కొంచెం లుక్ కోసం పాట్స్ ఎక్కువ వాడతారు కదా. సో ఇది పాట్స్, చిన్న ఫ్లేవర్స్, డిఫరెంట్ కలర్స్లో మేము తీసుకున్నాం. సో ఇటు వచ్చేస్తే 3 సోఫాస్ ఉంటాయి. ఇక్కడ 1 2 3 సోఫాస్లో 3 పిలోస్ పెట్టాము. అండ్ డిఫరెంట్ కలర్స్లో పెట్టాము. సో ఇక్కడ కూడా చూస్తే పెద్ద పాట్, ఇది చూపించంలో ఇది. సో నీట్గా లుక్ కోసం పెట్టాము. అండ్ ఇది వచ్చేస్తే ఇది ఇంకోటి, జస్ట్ మనకి పిల్లలు అనగా ఆడుకుంటూ ఉంటాం కదా దీంతో, అట్లా. ఇది వచ్చేసి ఇంకో టెడ్డీ బేర్. అండ్ ఇక్కడ కూడా చూస్తే చిన్న ఫ్లేవర్స్ ఎక్కువ, మా ఇంట్లో ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక చిన్న ప్లేస్, స్టడీ ప్లేస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి ప్రతి ఇంట్లో ఉండేదే. సో మమ్మీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, ఆంటీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. నవ్వే డేస్ ఇప్పుడు కూడా చాలామంది నేర్చుకుంటున్నారు కూడా. సో ఇక్కడ కూడా చూస్తే చిన్న పాట్స్ పెట్టాము. ఇంకేమైనా బుక్స్ కానీ ఏమైనా వస్తువులు ఇక్కడ పెడతాము. ఇటు వచ్చేస్తే ఇది 1 మోర్, జస్ట్ కూర్చొని ఇక జస్ట్ ఇట్లా ఊగడానికి లేదా టీవీ చూడడానికి ఇది. అండ్ ఇటు వచ్చేస్తే మా ఫ్రెండ్స్, మా మమ్మీని మీకు పరిచయం చేస్తాను, కమాన్. సో తినే మా మమ్మీ ప్రతిభ. హాయ్ ఎవరన్, ఏమైనా చెప్తారా? ఏం చేయండి, 777 సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టు ఎంతో ఏంజల్కి అవసరం. ఇక్కడ కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అందరి ఇంట్లో ఉండేవి. టీవీ కూడా ఇక్కడ, టీవీ మనకి ఇంపార్టెంట్ టీవీ. సో ఇప్పుడు హాల్ అయిపోయింది కదా, మీరు హాల్ చూస్తారు. సో మనం వెళ్ళి రూమ్స్ చూద్దాం. ఓకే, కమాన్. సో ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఈ రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళు స్లీపింగ్ రూమ్. అండ్ ఇది మాస్టర్స్ రూమ్ కూడా, మాస్టర్స్ బెడ్రూమ్ అంటారు కదా అది. అండ్ కమాన్. సో ఇది బెడ్రూమ్. సరే, ఓకే. సో ఇక్కడ షెల్ఫ్స్ వస్తాయి, మమ్మీ శారీస్ కానీ ఏమైనా అవి వాడుకోవడానికి. సో ఇక్కడికి వచ్చేసి బుక్స్ అండ్ మమ్మీకి ఏమైనా బైబుల్స్ అనే ఇవన్నీ ఉంటాయి. సో ఇది రూమ్. ఇక్కడ ఏసీ కూడా ఉంది, ఒకటి ఏసీ. అండ్ తాతయ్య గారి ఫోటో ఇక్కడ ఒకటి. అండ్ అక్కడ నానమ్మ గారి ఫోటో కూడా. అండ్ ఇక్కడ నీట్గా లుక్గా తయారు చేశారు.
సో ఈ రూమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ రూమ్కి వెళ్దాం. ఈ రూమ్ వచ్చేసి అది స్లీపింగ్ అండ్ మమ్మీ వాళ్ళ డాడీ రూమ్ కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే స్టడీ రూమ్ ప్లస్ డాడీ ఆఫీస్ రూమ్. డాడీ ఏమైనా వర్క్స్ ఉంటే ఇక్కడ చేసుకుంటారు. సైలెంట్గా వెళ్ళి మనం చూసేద్దాం. కమాన్. ఓకే, దిస్ ఈజ్ డాడీస్ రూమ్, అంటే డాడీస్ చదువుకునే రూమ్. సో ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి ఆ బుక్స్తో సహా మొత్తం. సో హాయ్ ఎవ్రీవన్, హీ ఈజ్ మై డాడీ. సో ఏమైనా చెప్తారా హలో, మీ ఫ్రెండ్స్కి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏంజల్ 777 బ్లాగ్. ఓకే, బాయ్. సో ఇది ఆఫీస్ రూమ్. సో ఇక్కడ చూస్తే మీరు ప్రతి బైబిల్ ఉంటుంది, డిఫరెంట్ ఆఫ్ బైబిల్స్ ఉంటాయి. తెలుగు బైబిల్ వచ్చేసి, ఇంగ్లీష్ బైబిల్ అండ్ అన్ని డిఫరెంట్ ఆఫ్ బైబిల్స్ ఉంటాయి. మీరు పైకి చూస్తుంటే డిఫరెంట్ ఆఫ్ బుక్సెస్, అంటే మా డాడీ రాసుకునే బుక్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్. ఇటు సైడ్ కూడా చూస్తే అన్నీ ఉంటాయి అండ్ పైన కూడా. సో ఇక్కడ చూస్తే అన్నీ ఎవ్రీథింగ్ డాడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. శానిటైజర్స్ కానీ లేదా పెన్స్ కానీ చాలా రకాలు మొత్తం ఉంటాయి. సో ఇవి కూడా వచ్చేసి ఏమైనా మనం బయట నుంచి వస్తువులు తెచ్చినప్పుడు క్లీనింగ్ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇటు వచ్చేస్తే పైన డాడీ అండ్ తాతయ్య ఫోటో, అండ్ ఇటు వచ్చేస్తే మమ్మీ డాడీ వాళ్ళది ఎప్పుడోది ఫోటో, అండ్ ఇటు వచ్చేస్తే స్మాల్ మిర్రర్ ఉంటుంది ఇక్కడ ఏమైనా చూసుకోవడానికి, జస్ట్ రెడీ అవ్వడానికి. అండ్ ఇటు వచ్చేస్తే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. అండ్ సో ఇది వచ్చేస్తే డాడీ ఎప్పుడైనా నైట్ టైమ్స్ చదువుకొని అప్పుడు ఏమైనా లేట్ నైట్స్ అయితే ఇక్కడ చదువుకుంటారు, లేదా ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ లిటిల్ ఏసీ ఉంది. అండ్ ఇక్కడ షెల్ఫ్ డాడీ ఆఫీస్ రూమ్. సో ఇప్పుడు మనం అనదర్ రూమ్కి వెళ్ళిపోదాం, అది కూడా మా రూమ్. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా రూమ్ చూపిస్తాను, రండి. సో ఇది మా రూమ్ అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ఒక మంచం. అండ్ ఇటు వచ్చేస్తే ఇక్కడ కూడా మాకు ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్స్ది మేము ఫ్రేమ్, అండ్ మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది. అండ్ సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్, అండ్ ఇది మా బెడ్. అండ్ మా సిస్టర్ని చూపిస్తాను, తను ఆన్లైన్ క్లాస్లో ఉంది. సో సైలెంట్గా చూసేద్దాం. సో తిను మా సిస్టర్. హాయ్ చెప్పు. హాయ్. తను ఆన్లైన్ క్లాస్ ఉంది. సో మనం డిస్టర్బ్ చేయకుండా మనం బ్లాగ్కి వెళ్ళిపోదాం మొత్తం. సో ఇది వచ్చేసి మా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇటు వచ్చేస్తే గిటార్, అండ్ మా అక్క ప్లే చేస్తుంది బాగా గిటార్. సో ఇది గిటార్ వచ్చేసి ఇక్కడ ఏసీ ఉంది. అండ్ ఇది ఒక మా రూమ్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది మా రూమ్. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మా డైనింగ్ టేబుల్ చూపిస్తాను. సో ఇది మా డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది మా డైనింగ్ టేబుల్ వచ్చేసి, మేము ఇక్కడ డిన్నర్ ఎవ్రీథింగ్ ఇక్కడ తింటాము. సో ఇప్పుడు మా కిచెన్ రూమ్ చూపిస్తాను. డైనింగ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా హోమ్ టూర్ ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.